ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం. ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000, చేనేతలకు 50,000. గృహ నిర్మాణంపై సమీక్షలో ఈ విధంగా ప్రకటించారు. పేదల ఇళ్ల నిర్మాణాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దళితులు, గిరిజనులు, చేనేతలకు అదనపు సాయం ప్రకటించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర వర్గాలకు ఇచ్చే యూనిట్ వ్యయం కంటే ఎస్సీలకు 50,000, ఇక్కడ ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000, చేనేతలకు 50,000 అదనపు సాయం ఇస్తామని తెలిపారు. స్థలాలు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి గాను గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు భూమిని మంజూరు చేస్తామన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై సర్వే చేసి అమలు చేస్తామని వెల్లడించారు. సచివాలయాల్లో గురువారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో గృహ నిర్మాణంపై ఆయన సమీక్ష అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్ల నిర్మిస్తామని, వైకాపా ప్రభుత్వం వదిలేసిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామన్నారు. డిసెంబర్ నాటికి 1,00,000 గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందిస్తామన్నారు. ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న 6,45,000 గృహాలను 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రాజీ స్వగృహ నిర్మాణాలు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే, గతంలో ఏదైతే ప్రజెంటు ఇళ్ల స్థలాలు అంటే తీసుకొని ఉన్నారో వారికి ఇస్తామని క్లారిటీగా చెప్పలేదు. కానీ ఎస్సీలకు, ఎస్టీలకు, అదేవిధంగా చేనేతలకు ఎక్స్ట్రా డబ్బులు అయితే ఇస్తామని చెప్తున్నారు. మరి కొత్త వారికి ఇస్తారా, పాత వారికి ఇస్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ మరి మొత్తం మీద అయితే ఇస్తామని అయితే హామీ అయితే ఇచ్చారు. మరి చూడాలి, వీరిలో వారు ఉండిలా ఉంటే ఈ ఇళ్ల స్థలాల్లోని వారికి కూడా వర్తించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్